తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. ముఖ్యమంత్రి విజయ్తో ఎండీఎంకే చీఫ్ వైకో భేటీ. టీవీకే ప్రభుత్వానికి ఎండీఎంకే మద్దతిస్తుందంటూ ప్రచారం. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. శాంతి భద్రతలపై నల్ల బ్యాడ్జ్లతో సభకు హాజరైన డీఎంకే సభ్యులు. విశాఖలోని గాజువాక కణితి రోడ్ మార్కెట్లో అగ్ని ప్రమాదం. శివ ఫైర్ వర్క్స్ షాప్ లో మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. చిత్తూరు జిల్లా మామిడి రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ. గిట్టుబాటు ధర కల్పించాలని భూమన ధర్నా. మద్యం వ్యాపారమే పరమావధిగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు విజన్ అంటే ఇదేనా అని ప్రశ్నించిన కేకే రాజు. చంద్రబాబు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడిలా రెడ్ బుక్ పాలన చేస్తున్నాడని జడ శ్రవణ్ ఫైర్. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదు. బీచ్ కి దూరంగా మద్యం షాపులు పెట్టాలన్న బొలిశెట్టి సత్యనారాయణ. పవిత్రమైన సముద్రాన్ని బీచ్ షాక్స్ పేరుతో అపవిత్రం చేస్తున్నారు. బీచ్ లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలన్న హిందూ సంఘాల నేతలు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యోగులపై మాట్లాడిస్తున్నారు. బొప్పరాజు ఫైర్. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో తాగునీటి కష్టాలు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం. హైదరాబాద్ లాపినోస్ పిజ్జా సెంటర్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. రెస్టారెంట్లో భారీగా బొద్దింకలు ఉన్నట్టు గుర్తింపు. గడువు ముగిసిన ఆహార పదార్థాల స్వాధీనం. నెల్లూరు జిల్లా తహసీల్దార్ ఆఫీస్ వద్ద గన్నేపల్లి రైతు ఆందోళన. వారసత్వ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వినతి. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు అపారల్ పార్క్ గోదాంలో ధాన్యం చోరీ. 200 బస్తాలు అపహరించినట్టు పోలీసులకు అధికారుల ఫిర్యాదు. ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బస్టాండ్. ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు. ముగిసిన పశ్చిమాసియా యుద్ధం. శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ దేశాల అధినేతల సంతకాలు. చమురు ధరలు తగ్గినా ఇంధన ధరలు ఇప్పుడే తగ్గించలేం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సురేష్ గోపి. స్టాక్ మార్కెట్లపై పీస్ డీల్ ఎఫెక్ట్ నిల్. ఫ్లాట్ గా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.